అందరికీ నమస్కారం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ భాగంగా ఈరోజు మనం మంత్రాలయంకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నుండి సుమారు 91 కిలోమీటర్ల దూరంలో ఉంది మంత్రాలయ ఆలయం. ఈ ఆలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి చేరుకోవడానికి మంత్రాలయం నుండి సమీప రైల్వే స్టేషన్ కలదు. ఇది ప్రధాన మార్గంలో ఉండటం వల్ల అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు అందుబాటులో ఉంటాయి. రోడ్డు మార్గం ద్వారా అంటే బస్సు ద్వారా కూడా మనం మంత్రాలయానికి సులువుగా చేరుకోవచ్చు. కర్నూలు, హైదరాబాద్ మరియు ఇతర సమీప ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి ఆర్టీసీ బస్సులు నిరంతరం నడుస్తూ ఉంటాయి. మంత్రాలయానికి చేరుకోవడానికి చాలా సులభమైన మార్గాలు కలవు. లేదు, మీ సొంత వెహికల్ నుండి కూడా మంత్రాలయానికి చాలా ఈజీగా చేరుకోవచ్చు. మంత్రాలయము శ్రీ రాఘవేంద్ర స్వామి ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం తుంగభద్ర నది ఒడ్డు సమీపన ఉంది. ఈ పుణ్యక్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామికి అంకితం. వచ్చేసాం మంత్రాలయానికి. ఇది మంత్రాలయం దేవాలయంలోకి ముఖద్వారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు చెందిన మంత్రాలయం అనే పట్టణంలో మనకి ఈ మంత్రాలయ పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. మంత్రాలయ పుణ్యక్షేత్రం తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇది రాఘవేంద్ర స్వామికి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది మంత్రాలయంలోని ఆవరణ. మనం మంత్రాలయం లోపలికి వెళ్తాం. ఇక్కడ మంత్రాలయంలో మగవారు షర్ట్స్ తీసేసేయాలి, ఆడవారు సాంప్రదాయంగా చీర కట్టుకునే ఉండాలి. దర్శనం వెళ్ళేటప్పుడు విఐపి దర్శనాలు ఇలాంటివంటూ ఏవి ఉండవు. అందరూ సాధారణంగా క్యూ లైన్లోనే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయిన తర్వాత మంత్రాలయం చుట్టూ మనకు ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరు ఎన్ని మొక్కుంటారో, అంటే వాళ్ళు కొన్ని మొక్కుకొని ఉంటారు కదా, ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను అని, అలా ప్రదక్షిణలు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ మంత్రాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఒక చరిత్రని తెలుసుకుందాం. మనకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 1595లో తమిళనాడులోని భువనగిరి తిమ్మన్నభట్టు గోపికాంబ దంపతులకు జన్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయ ఆవరణలో స్వామివారి వస్తువులను భద్రపరిచిన స్థలం. స్వామివారు వాడిన వస్తువులన్నిటినీ కూడా మళ్ళీ రీమోడలేట్ చేసి, అంటే ఇంకొకసారి యాంటీక్ లాగా మళ్ళీ తయారు చేసి ఇక్కడ భక్తుల కోసం భద్రపరిచారు. ఈ మ్యూజియంలో స్వామివారి వాడిన వస్తువులని, ఉత్సాహ విగ్రహాలను అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఎంత ఆనందంగా, ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ వస్తువులన్నీ. మంత్రాలయం ఆలయానికి దగ్గరగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం కొత్తగా నిర్మించబడింది. ఇక్కడ ప్రధాన దైవం ఆంజనేయ స్వామి. ఆయన సుమారు 33 అడుగుల ఎత్తు దృఢమైన రాతితో చెక్కబడ్డారు. ఆయన తామర పువ్వు ఆకారంలో ఉన్న పీఠం పైన ప్రతిష్ఠించబడ్డారు. మరియు రహదారికి పక్క నుండి కూడా ఈ భక్తుడైన సులభంగా కనిపిస్తారు. ఈ 33 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంగా ఎంతో అంకిత భావంతో మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. సో తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. ఇది కొత్తగా నిర్మించబడిన ఆలయం. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఇది మటుకు మిస్ కాదు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం తుంగభద్ర నది ఒడ్డున మంత్రాలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు బృందావనం ఉంది. ఈయన ఆ బృందావనంలో జీవ సమాధి అయ్యారు అని భక్తుల నమ్మకం. ఇప్పటికీ కూడా భక్తులు కొంగు బంగారంగా పిలువబడే ఈ పవిత్ర స్థలాన్ని నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయ చరిత్ర గురించి ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను వైష్ణవాన్ని, అంటే విష్ణువుని కొలిచే సిద్ధాంతాన్ని అనుసరించేవారు. మధ్వాచార్యులు బోధించిన దైవత్వాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతన్ని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తరువాత మంత్రాలయం తుంగభద్ర నది ఒడ్డున వచ్చి జీవ సమాధి చెందారు. అదే మంత్రాలయం ఒక పుణ్యక్షేత్రంగా ఇప్పుడు వెలిసింది. पूज्याय राघवेन्द्राय
ఇది ఈ రోజు దేవాలయం యొక్క విశిష్టత. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. స్వస్తి. సమస్త లోకా సుఖినో భవంతు.